ఈ రోజు జరిగిన రిపబ్లిక్ డే ప్యారేడ్ లో ఇండియన్ ఆర్మీ యొక్క కొన్ని ఆయుధాలను చూసి యూరోపియన్ యూనియన్ కమిషన్ కు ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వెండర్ ల్యాండ్ ఆశ్చర్యపోయింది. ఈ వీడియోను యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన డి కోస్టాను రిపబ్లిక్ డే కు చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. రేపు ఇండియా EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగనుంది. వీళ్లకు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ యొక్క శక్తిని చూపించారు. ఈ రోజు జరిగిన డే పెరేడ్ లో ఎన్నో కొత్త మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు అరంగేట్రం చేశాయి. సినిమాల్లో పెద్ద హీరో పిల్లలు డెబ్యూట్ చేస్తే ఎంత హై ఉంటుందో తెలియదు కానీ ఇండియన్ ఆర్మీ న్యూ జనరేషన్ AI టెక్నాలజీ ఆయుధాలు డెబ్యూట్ అనేది డెఫినెట్ గా మీకు హై ఇస్తుంది. ఈ రోజు సర్ప్రైజ్ కు గురి చేసింది LRASHM అంటే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ మిసైల్. ఇది మన DRDO తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా మిసైల్. ఇది 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, డెస్ట్రాయర్స్, నావల్ షిప్స్ ను టార్గెట్ చేసి ధ్వంసం చేయగలదు. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 10 అంటే గంటకు 12,000 కిలోమీటర్ల వేగం. యావరేజ్ గా ఇది మ్యాక్ 5 స్పీడ్ లో వెళ్తుంది. శత్రు షిప్స్ లో ఉన్న రాడార్స్ లేదా యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేవు. ఆన్ ఎయిర్ లోనే ఇది తన పాత్ ను చేంజ్ చేస్తుంది. దీంట్లో 2 స్టేజ్ రాకెట్ ప్రొపెల్లెంట్ మోటార్ ఉంటుంది. ఇది ఇండియన్ నేవీ అప్లికేషన్ లో వాడుతారు. ప్రెసెంట్ జియో పొలిటికల్ సినారియో చూసుకోండి. ఇలాంటి హైపర్సోనిక్ మిజైల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే రీసెంట్ గా ఇరాన్ పై దాడి చేయడానికి USS అబ్రహాం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను ఇరాన్ వరకు తీసుకువెళ్తోంది. ఒకవేళ రేపు మన శత్రు దేశం ఎవరైనా ఇండియాపై దాడి చేయడానికి తమ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తీసుకొస్తే మనం ఈ మిజైల్స్ ద్వారా లేపేయచ్చు. ఇండియా యొక్క సముద్ర తీరానికి 1500 కిలోమీటర్లకు దగ్గరగా వచ్చినా కూడా లేపి అవతల వేయచ్చు. దీన్ని గ్రౌండ్ బేస్డ్ మొబైల్ లాంచర్స్ ద్వారా లాంచ్ చేయొచ్చు. దీని పాత్ ఈ ఇమేజ్ లో చూడండి. మామూలుగా బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క పాత్ ఎలా ఉంటుంది, ఇలా పారాబోలిక్ షేప్ లో ఉంటుంది. బట్ ఈ మిజైల్స్ అట్మాస్ఫియర్ లోనే 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఇలా జిగ్జాగ్ గా పాత్ ను మార్చుకుంటూ మ్యాక్ 10 స్పీడ్ లో హిట్ అవుతాయి. టెక్నాలజీ కాకుండా రియల్ టైం వార్ లో మనం ఎన్నో డిఫరెంట్ ఆయుధాలను చూపించాం. ఇండియన్ ఆర్మీ కరణ్ అర్జున్ స్పై ఈగల్స్ ను గ్రద్దలను షోకేస్ చేసింది. దీని పని గాల్లోనే క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ ను ధ్వంసం చేయడం. స్పెషల్ గా ఈ ఈగల్స్ కు రోమర్స్ అండ్ వెటరనరీ కార్ప్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇది శత్రువుల యొక్క డ్రోన్స్ ను ఎరలా చూస్తుంది. దీని తలపై కెమెరాను కూడా ఫిక్స్ చేశారు. ఈ ఇమేజ్ ను చూడవచ్చు. ఈ కెమెరా LOC, LAC దగ్గర ఉన్న శత్రువు యొక్క కమాండ్ పోస్టులపై నిఘాను ఉంచుతుంది. సర్విలియన్స్ లాగా కూడా ఇవి పనిచేస్తాయి. శత్రువుల మూమెంట్స్ పై నిఘాను కూడా ఉంచుతాయి. ఈ కరణ్ అండ్ అర్జున్ బర్డ్స్ ను చూసి యూరోపియన్ డెలిగేట్స్ ఆశ్చర్యపోయారు. మనుషుల కంటే 8 టైమ్స్ ఎక్కువ షార్ప్ గా దీని యొక్క ఐస్ ఉంటాయి. దీని వెనక సైన్స్ ఏంటి అంటే క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ కు విచిత్రమైన షేప్ ఉంటుంది. ఈ బర్డ్స్ కు ఏం నేర్పించి ఉంటారు అంటే డ్రోన్స్ అనేవి గాయపడిన పక్షులు, దే ఆర్ ప్రే. దాన్ని మీరు ధ్వంసం చేస్తే రివార్డ్ గా మీకు ఫుడ్ ఇస్తాము అని ఈగల్స్ కు ట్రైనింగ్ ఇస్తారు. 100% స్ట్రైక్ రేట్. ఇది 100% ఎక్కడికి వెళ్ళినా అక్కడ సక్సెస్ అయ్యాయంట. కరణ్ అర్జున్ అనేవి నిజంగా చెప్తున్న రియల్ టైం వార్ సినారియోలో ఒక సింబల్ లాంటివి. ఈ పెరేడ్ లో పాక్ చావు భైరవ్ బెటాలియన్ అరంగేట్రం చేశారు. భైరవ్ బెటాలియన్ ను చూసి పాక్ ఉగ్రవాదులు భయపడుతున్నారు. జైషే మొహమ్మద్ దాదాపు 1000 మంది సూసైడ్ స్క్వాడ్ ను తయారు చేసింది. ఈ సూసైడ్ స్క్వాడ్ కోసమే భైరవ్ బెటాలియన్ రంగంలో దిగారు. ఈ రోజు కూడా LOC బార్డర్ లో చొరబాటుదారులను పట్టుకొని చంపేశారంట. భైరవ్ బెటాలియన్ ఎలా అంటే మామూలు ఇన్ఫాంట్రీ సోల్జర్స్ అండ్ పారా SF కమాండర్స్ వీరిద్దరి యొక్క కలయికే భైరవ్ బెటాలియన్. The 6th Light Infantry Regiment, led by Major Anjum Gorkha, going past the saluting base. ఈ పెరేడ్ లో పినాగా కంటే అడ్వాన్స్డ్ సూర్యవస్త్ర రాకెట్ లాంచర్స్ ను చూపించారు. ఇది కూడా డెబ్యూట్ చేసింది. సూర్యవస్త్ర రేంజ్ 300 కిలోమీటర్లు బెంగళూరు నుండి చెన్నై వరకు వెళ్ళగలదు. దీని యొక్క అక్యురసీ 5 మీటర్లు అటు ఇటుగా పడుతుంది. పిన్ పాయింట్ అన్నమాట. పినాకా యొక్క రేంజ్ 90 కిలోమీటర్లు అండ్ అక్యురసీ 30 మీటర్స్ అటు ఇటుగా పడుతుంది. బట్ సూర్యాస్త్ర 5 మీటర్లు అటు ఇటు
పిన్ పాయింట్ అక్యురసీ. దీన్ని ఇజ్రాయెల్ యొక్క టెక్ హెల్ప్ తో తయారు చేశారు. పినాక ఆర్మేనియాకు ఇస్తేనే టర్కీ మొత్తుకుంది. సూర్యాస్త్రను గనుక సైప్రస్ టర్కీకు ఇస్తే ఎర్దోగాన్ ఏడవడం ఖాయం. ఇది షూట్ అండ్ స్కూట్ మిజైల్స్. రాకెట్ లాంచర్స్ ద్వారా దీన్ని ఫైర్ చేసి ట్రక్స్ ద్వారా వేరు వేరు చోటకు వెళ్లిపోవచ్చు. షూట్ చేసి వేరే చోటకు వెళ్లిపోవచ్చు. దీని లొకేషన్ చూసి కౌంటర్ ఇవ్వడానికి వచ్చే యాంటీ మిజైల్స్ కి ఇవి దొరకవు. And now, going past the saluting base, presenting a formidable combination of a long-range precision and overwhelming firepower, the Suryastra. నెక్స్ట్ రిపబ్లిక్ డే లో డెబ్యూట్ ఇచ్చిన శక్తిమాన్ అండ్ దివ్యస్త్ర. ఇవి కూడా చాలా డేంజరస్. శక్తిబాన్ అండ్ దివ్యస్త్ర AI తో ఇంటిగ్రేట్ అయ్యి కలిసి పనిచేస్తాయి అన్నమాట. శక్తిబాన్ లో ఉన్న రాడార్ అండ్ RF సెన్సార్ శత్రువుల డ్రోన్స్ ను డిటెక్ట్ చేస్తాయి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా పలానా డ్రోన్స్ క్వాడ్ కాప్టర్సా లేదా వార్ డ్రోన్సా అనేది క్లాసిఫై చేసి ధ్వంసం చేసి వస్తాయి. ఇండియన్ ఆర్మీ కమాండ్ పోస్టులకు కాపలాగా శక్తిబాన్ ఉంటుంది అన్నమాట. దివ్యస్త్ర అంటే ఫస్ట్ స్ట్రైక్. శత్రువుల యొక్క కమాండ్ పోస్ట్, ఆర్టిలరీ, టెంపరీ టెంప్స్ ను లేపేయడానికి దివ్యస్త్రను వాడతారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మియాన్మార్ బార్డర్ లో ఎంతో మంది ఉగ్రవాదులు టెంట్ వేసుకుని కూర్చున్నారు. అటువంటి వాళ్ళను AI ద్వారా కమాండ్ పోస్టులను రాడార్స్ ద్వారా డిటెక్ట్ చేసి దివ్యస్త్ర ఫస్ట్ స్ట్రైక్స్ డ్రోన్స్ ద్వారా దాడి చేస్తుంది అన్నమాట. శక్తిబాన్ అండ్ దివ్యస్త్ర రెండు కోఆర్డినేటెడ్ గా పనిచేస్తాయి. శక్తిబాన్ పని ఇండియా వైపు శత్రు డ్రోన్స్ రాకుండా కాపాడడం. దివ్యస్త్ర పని శత్రువుల యొక్క కమాండ్ పోస్టులను ఫస్ట్ అటాక్ లాగా అంటే డైరెక్ట్ గా ఆఫెన్స్ కు దిగడం అన్నమాట. నెక్స్ట్ క్యామల్స్, ఒంటలను చూపించారు. ఈ ఒంటెలకు రెండు హంప్స్ ఉంటాయి, అంటే రెండు కొమ్ముల్లాగా రెండు ఉంటాయి. ఇక్కడ ఇవి కొవ్వును స్టోర్ చేసుకుంటాయి. ఈ ఒంటెలను యుద్ధాల్లో ఎలా వాడతారు అంటే మనం LAC చూసుకుంటే అక్కడ కొండ లోయలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ మనుషుల యొక్క సంచారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 12,000 ఫీట్ల ఎత్తులో లాజిస్టిక్స్ అంటే యుద్ధ సామాన్లను, ఫుడ్ అండ్ వాటర్ ను సరఫరా చేయడానికి ఒంటెలను వాడతారు. ఇవి 200 కేజీల వరకు బరువును తీసుకెళ్లగలవు. हिमालय और सियाचिन के उच्च दुर्गम पर्वतों पर ये मूक योद्धा हमारे योद्धाओं के साथ कंधे से कंधा मिलाकर काम करते हैं. वसुधैव कुटुंबकम की भावना को आत्मसात करते हिमालयी क्षेत्रों में तैनात हमारे विशेष सैनिक हिम योद्धाओं की इस टुकड़ी का नेतृत्व कर रही हैं. 15 కిలోమీటర్ల వరకు ఇవి ప్రయాణించగలవు. నెక్స్ట్ జస్కర్ పోనీస్ అనే గుర్రాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. సియాచిన్ గ్లాసియర్స్ లో -40 డిగ్రీ మంచు ఉంటుంది, చలి ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో మనుషులు వెళ్ళినా లోపల ఇరుక్కుంటారు, నడవలేము. అటువంటి పరిస్థితుల్లో ఈ గుర్రాలు యుద్ధ ఆయుధాలను, ఫుడ్ ను సప్లై చేస్తుంది అన్నమాట. ఇండియన్ ఆర్మీ రోబోట్స్ ను పరిచయం చేసింది. రోబోట్స్ విత్ గన్స్ అంట. ఈ రోబోట్స్ లాజిస్టిక్ కోసం డిప్లాయ్ చేశారు. అండ్ దీంట్లో గన్స్ ను కూడా డిప్లాయ్ చేసి ఇండియన్ సోల్జర్స్ కాపలా కాయలేని లొకేషన్స్ లో దీన్ని మోహరిస్తారు అన్నమాట. కర్తవ్య పథ్లో బ్రహ్మోస్ యాజ్ యూజువల్ ఇండియన్ సూపర్ స్టార్ రంగంలో దిగింది. బ్రహ్మోస్ అనేది ప్రపంచంలోనే ద ఫాస్టెస్ట్ క్రూజ్ మిజైల్. ఇరాన్ పై దాడి చేయడానికి USA టొమహాక్ ను తీసుకెళ్తోంది. టొమహాక్ అండ్ బ్రహ్మోస్ బోత్ ఆర్ క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ స్పీడ్ Mach 3, టొమహాక్ స్పీడ్ Mach 1. ఇది లో ఆల్టిట్యూడ్, చాలా ఫాస్ట్ మిజైల్స్. ల్యాండ్, సీ, ఎయిర్ అన్ని విధాలుగా దాడి చేయొచ్చు. ఫ్రీగా మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కు దీన్ని పంపాం. ఇక్కడ బ్రహ్మోస్ ను చూసి ఉర్సులా గారు మోడీ గారితో ఏదో మాట్లాడారు. ఇక్కడ మన మీమర్స్ ఏమంటున్నారు అంటే ఈ బ్రహ్మోస్ వేసుకెళ్లే పాకిస్తాన్ ను లేపేశామని మోడీ గారు చెబుతున్నారు అన్నట్లు మీమ్స్ పెడుతున్నారు. నిజంగా బ్రహ్మోస్ అంటే USA, యూరోప్ వరకు దీని యొక్క హవా ఉంది, దీని యొక్క భయం ఉంది. బ్రహ్మోస్ ఎందుకు గేమ్ చేంజర్, ఎందుకు డిఫరెంట్ అంటే ఇది చాలా పిన్ పాయింట్ గా టార్గెట్ ని హిట్ చేయగలదు. అండ్ దీని అక్యురసీ కూడా సూపర్. దీన్ని రష్యాతో కలిసి తయారు చేశాం. ప్రపంచంలో టొమహాక్ తప్పితే బ్రహ్మోస్ లాంటి క్రూజ్ మిజైల్స్ లేవు. సో అందుకని ఇది గేమ్ చేంజర్ అన్నమాట. అన్ని దేశాల దగ్గర బ్రహ్మోస్ వంటి టెక్నాలజీ లేదు. USA దగ్గర టొమహాక్ వంటి క్రూజ్ మిజైల్స్ ఉన్నాయి. టొమహాక్ బ్రహ్మోస్ కంటే అన్ని రంగాల్లో వీకే, బట్ ఒకే ఒక రంగంలో అంటే టొమహాక్ రేంజ్ 1600 కిలోమీటర్లు, బ్రహ్మోస్ రేంజ్ 300 కిలోమీటర్లు. ఇది ఒక్కటి తప్పితే బ్రహ్మోస్ అన్ని రంగాల్లో టొమహాక్ కంటే ఒక స్టెప్ పైనే ఉంది. ఇప్పుడు ఇరాన్ పై దాడి చేయడానికి USS అబ్రహాం లింకన్ లో దీన్ని లోడ్ చేసుకుని వెళ్తున్నారు. నెక్స్ట్ ఇండియా ఆకాష్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను షోకేస్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ లో ఈ మేడ్ ఇన్ ఇండియా వెపన్ సూపర్ హీరో అయింది. అర్జున్ ట్యాంకర్స్, రఫేల్, సుఖాయిస్, మిక్స్ ఇలా అన్నిటినీ చూపించారు. ఆకాష్ అనేది ఎందుకు డిఫరెంట్ అంటే ఇది ఇన్ అండ్ అవుట్ మేడ్ ఇన్ ఇండియా వెపన్. దీని యొక్క రేంజ్ 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే అన్ని ప్రొజెక్ట్ లైన్లు ఇది లేపేయగలరు. ఆపరేషన్ సింధూర్ లో దీని యొక్క స్ట్రైక్ రేట్ 100%, అంటే 100కు 100% ఎనిమి ప్రొజెక్టైల్స్ ను లేపేసింది, ఎక్కడా ఫెయిల్ కాలేదు. అండ్ ఇది చైనా యొక్క PL-15 మిసైల్స్ ను కూడా ఇంటర్సెప్ట్ చేసింది. టర్కీ పంపించిన బైరక్టర్ సెకండ్ జనరేషన్ వార్ డ్రోన్స్ ను కూడా ఇది ధ్వంసం చేసింది. సో ఆకాష్ ను ఫ్రాన్స్ అడుగుతోంది, మాకు ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. అర్మేనియా అడిగింది. యూరోప్ దేశాలు కూడా ఆకాష్ ను కొనాలి అనుకుంటున్నాయి. సో డెఫినెట్ గా ఆకాష్ ను మనం యూరోప్ దేశాలకు అమ్మొచ్చు. రేపు FTA డీల్ చేసుకుంటున్నాం. డిఫెన్స్ లో కూడా మనం యూరోప్ కు ఎన్నో వస్తువులను అమ్మవచ్చు. రీసెంట్ గా ఏమైంది అంటే 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికా యూరోప్ దేశాలకు కండిషన్ పెట్టింది, మీ యొక్క జీడిపిలో 5% డిఫెన్స్ కోసం వాడాలి, యుద్ధ ఆయుధాలను కొనాలి అని చెప్పింది. యూరోప్ దేశాలు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, నో డౌట్స్. ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇవి ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. బట్ డిఫెన్స్ విషయంలో ఇవి చాలా అంటే చాలా వెనకబడి ఉన్నాయి. చాలా యూరోపియన్ యూనియన్ దేశాల్లో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. అండ్ S-400 వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేవు. ఆకాష్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎక్కువగా యుద్ధ ఆయుధాలపై ఇన్వెస్ట్ చేయలేదు. సో అందుకే ఈ రిపబ్లిక్ డే పెరేడ్ లో మోడీ గారు యూరోపియన్ యూనియన్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. మా యొక్క వెపన్స్ అఫోర్డబుల్ గా ఉంటాయి, మంచి రేట్స్ లో కొనుక్కోవచ్చు, మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం ఉండదు. సో ఇండియన్ వెపన్స్ ను కొనడానికి ట్రై చేయొచ్చు అన్నట్లు ఈయన పిచ్ చేస్తున్నారు అన్నమాట. రిపబ్లిక్ డే లో ఈయన ఇండైరెక్ట్ గా మార్కెటింగ్ చేస్తున్నారు. యూరోప్ దేశాలు పినాకాను కొనొచ్చు. పినాకా అనేది గేమ్ చేంజర్. కేవలం 40 సెకండ్స్ లో 40 రాకెట్స్ ను వేసి అవతల వేస్తుంది. పినాకాను అర్మేనియా కొనింది. సో పినాకా అనేది అఫోర్డబుల్ రేట్స్ లో ఉంటాయి. ఇవి షూట్ అండ్ స్కూట్ రాకెట్ లాంచర్స్ అన్నమాట. వన్స్ దాడి చేసి వెళ్లిపోతాయి. పినాకాను ఎక్కడ వాడొచ్చు అంటే కమాండ్ పోస్టులపై లేదా ఆర్మీ టెంట్స్ లపై, ఎనిమి ఆర్టిలరీ పోస్టులపై దీన్ని వాడుకోవచ్చు. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడానికి చాలా ఫాస్ట్, 40 సెకండ్స్ లో దాదాపు 40 రాకెట్స్ 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇది చాలా పిన్ పాయింట్ గా 30 మీటర్స్ అటు ఇటుగా హిట్ చేయగలుగుతుంది. పినాకా యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది కదా, 40 సెకండ్స్ లో ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తాన్ని లేపేయగలదు. సో దీని యొక్క డెన్సిటీ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. సో రిపబ్లిక్ డే లో సమ్ ఆఫ్ ద హైలైట్స్ ఇవి. ఇంకా ఏవైనా నేను మిస్ అయ్యి ఉంటే కమెంట్స్ లో రాయండి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. జై హింద్.